నా లైఫ్‌లోనే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డే. డే 2 ఇన్ వారణాసి. ఎర్లీ మార్నింగ్ 3 కల్లా లెగిసి చన్నీళ్ళతో స్నానం చేసి 4:00 కల్లా అస్సీ ఘాట్‌కొచ్చేసా. ఇక్కడికి మనం గంగా హారతిని చూడడానికొచ్చాం. ఈ 1 అవర్ గంగా హారతిని దగ్గరగా కూర్చొని చూడటం ఇట్స్ అండ్ థెరపీ టు మీ. నా మైండ్‌లో ఉన్న థాట్స్ అన్నీ బ్లాంక్ అయిపోయినాయి. ఐ జస్ట్ లివ్డ్ ఇన్ ద మూమెంట్. గంగా హారతి అయ్యాక అస్సీ ఘాట్ నుంచి మణికర్ణిక ఘాట్ వరకు ప్రతి ఒక్క ఘాట్ని నడుచుకుంటా చూసుకుంటా వెళ్ళాను. ఐ కెన్ క్లియర్లీ ఫీల్ అండ్ సెన్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అండ్ వైబ్ ఇన్ డిఫరెంట్ ఘాట్స్. ఈ ఘాట్స్లో కాసేపు తిరిగాక ఐ కెన్ ఫీల్ ద బాండ్ బిట్వీన్ మీ అండ్ వారణాసి. హాఫ్ ఆఫ్ ద ఘాట్స్ని ఎక్స్ప్లోర్ చేశాక కాశీకి దగ్గరలో ఉన్న సారనాథ్కి అయితే ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేసాను. ఈ ప్లేస్లోనే లార్డ్ బుద్ధ తన ఎన్లైట్మెంట్ అయినాక తన విజ్డమ్ అండ్ నాలెడ్జ్ని షేర్ చేసుకున్న ఫస్ట్ ప్లేస్ సారనాథ్. ఇక్కడ ఒక గైడ్ని పెట్టుకొని ఈ ప్లేస్ గురించి తెలుసుకొని ఈ ప్లేస్ని ఒక 3 to 4 అవర్స్ మంచిగా ఎక్స్ప్లోర్ చేశాక ర్యాపిడో బుక్ చేసుకొని నా రూమ్కి అయితే వెళ్ళిపోయా వారణాసికి. ఈవినింగ్ మళ్ళీ ఘాట్స్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాం. మణికర్ణిక ఘాట్ నుంచి నమో ఘాట్ వరకు ప్రతి ఘాట్ నడుచుకుంటా వెళ్ళా. దాని తర్వాత కాలభైరవ్ టెంపుల్లో ఆల్మోస్ట్ 30 minutes పైనే ఉన్నా హారతి చూస్తా. ఇట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్.